ప్రశాంత్ నీల్ ఇండియన్ సినిమాపై కేజీఎఫ్ సిరీస్, సలార్ అంటూ తనదైన సినిమాలతో సరికొత్త సంతకం చేసిన ఈ కమర్షియల్ ఫిల్మ్ మేకర్ తారక్తో సినిమా ఫిక్స్ అనగానే మురిసిపోయింది బాక్స్ ఆఫీస్. ఇక మా హీరో ఖాతాలో మరో 1000 కోట్ల సినిమా పక్క అని కాలర్ ఎగరేశారు నందమూరి ఫ్యాన్స్. ఇక ఆర్ఆర్ఆర్ తర్వాత వచ్చిన వార్ 2 సినిమా డిసప్పాయింట్ చేయడంతో డ్రాగన్ పై ఆశలన్నీ పెట్టుకున్న పరిస్థితి. అయితే ఈ మధ్య సినిమా ఆగిందని, నీల్ టేకింగ్ నచ్చక తారక్ సినిమాని కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేశాడని ఇలా సినిమాపై రూమర్స్ వచ్చాయి కూడా. ఏది ఏమైనా గత కొంతకాలంగా సినిమా జోరుగా షూటింగ్ జరుపుకుండటంతో సినిమా నుండి క్రేజీ అప్డేట్స్ వచ్చేది ఎప్పుడు అంటూ క్యూరియస్ గా వెయిట్ చేస్తున్నారంతా. ఈ క్రమంలో సినిమా నుండి వచ్చిన తాజా అప్డేట్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. అవును, ఈ సినిమా కోసం తారక్ దాదాపు 15 కిలోలు బరువు తగ్గి తన లుక్ ని మార్చేసి మునిపెన్నడూ చూడని విధంగా చాలా స్లిమ్ గా, షార్ప్ గా కనిపిస్తున్నారు. ఇక రీసెంట్ గా ఎయిర్పోర్ట్ లో కనిపించిన ఆయన కొత్త లుక్ చూసి అభిమానులు షాక్ అయ్యారు. మొత్తానికి ఒక రగడ్ లుక్, థిక్ బియర్డ్ తో తారక్ ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ వారియర్ లా కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ప్రశాంత్ నీల్ తన సినిమాలో యాక్షన్ సీన్లు ఎంత రా అండ్ రస్టిక్ గా చూపిస్తారో కొత్తగా చెప్పనక్కర్లేదు. అయితే ఈసారి డ్రాగన్ లో అంతకు మించిన ఎలివేషన్స్, యాక్షన్ సీక్వెన్స్లు నీల్ ప్లాన్ చేశాడట. అందులో భాగంగా కేరళకు చెందిన 3000 ఏళ్ల చరిత్ర కలిగిన అత్యంత ప్రాచీన యుద్ధ కళ కలరిపై అట్టుతో తారక్ ప్రస్తుతం కఠినమైన శిక్షణ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇందులో కర్రలు, కత్తులతో చేసే ఫైట్స్ కోసం ఆయన పర్ఫెక్షన్ సాధిస్తున్నారు. అయితే నీల్ సినిమాల్లో ఉండే గన్ ఫైట్స్ లాంటివి కాకుండా ఇందులో ఒంటి చేత్తో చేసే విన్యాసాలు, బాడీ ఫ్లెక్సిబిలిటీ హైలైట్ గా ఉండబోతున్నాయని ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తున్న మాట. ఇక డ్రాగన్ కోసం నీల్ ఏకంగా ఒక భారీ ప్రపంచాన్ని సృష్టించాడట. ఇప్పటికే జోర్దాన్లో 3 భారీ యాక్షన్ సీక్వెన్స్లు షూటింగ్ కంప్లీట్ చేసిన నీల్ నెక్స్ట్ షెడ్యూల్ కోసం ఆఫ్రికాలో కొన్ని లొకేషన్స్ ఫైనలైజ్ చేశారని తెలుస్తోంది. ఇక సినిమా టోన్ విషయానికి వస్తే ఇప్పటి వరకు నీల్ సినిమాలంటే డార్క్ థీమ్ మాత్రమే అన్న స్టాంప్ ఉండేది. అందుకు భిన్నంగా డ్రాగన్లో తన రూట్ మార్చి చాలా కలర్ఫుల్ అండ్ వైబ్రెంట్ విజువల్స్ చూపించబోతుండటం విశేషం. ఇప్పటికే సినిమాలో హీరోయిన్ గా సప్తసాగరాల దాటితో యూత్ ఫేవరెట్ అయిన రుక్మిణి వసంత్ ఎంట్రీ ఇవ్వగా బాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపిస్తుండటం విశేషం. వీళ్ళే కాకుండా బాలీవుడ్ క్రేజీ స్టార్ గోవిందా ఇందులో తారక్ కు మెంటర్ గా లేదా ఒక పవర్ఫుల్ పాత్రలో నటించబోతున్నారని సమాచారం. అయితే మైత్రి మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాని మొదట జూన్ 2026 అనుకున్న లేటెస్ట్ ట్రెండ్ చూస్తుంటే సినిమా రిలీజ్ మరింత ముందుకు పోయేలా కనిపిస్తుంది. చూడాలి, త్వరలో అయినా రిలీజ్ డేట్ పై సాలిడ్ అప్డేట్ వదులుతారేమో. ఏది ఏమైనా యాక్షన్ కి కేర్ ఆఫ్ అయిన తారక్, కింగ్ ఆఫ్ కమర్షియల్ అయిన నీల్ కలిస్తే సినిమా ఈజీగా 2000 కోట్ల క్లబ్ లోకి ఖాయం. చూడాలి మరి, అంచనాలు స్కై లెవెల్లో పెట్టేస్తున్న సినిమా ఎన్ని రికార్డులను రీరైట్ చేస్తుందో.